భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడవి జంతువుల వేట కలకలం రేపింది. చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామ శివార్లోని తల్లాడ రేంజ్ పరిధిలో కనిగిరి గుట్టలపై అర్ధరాత్రి అడవి జంతువుల వేటకు వెళ్లిన 5గురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 4 హైదరాబాద్ నుంచి వచ్చారని, ఒకరు స్థానికుడని భావిస్తున్నారు. వీరి నుంచి పలు రకాల ఆయుధాలు, ఒక వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తల్లాడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఝాన్సీ జంతువుల వేటకు వెళ్లిన కొంతమంది వ్యక్తుల్ని తల్లాడ రేంజ్ ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు, చంద్రగుండ మండలానికి సంబంధించినటువంటి బెండాలపాడు గ్రామం ఏదైతుందో, బెండాలపాడు గ్రామం సంబంధించినటువంటి సమీపంలోనే తల్లాడ ఫారెస్ట్ రేంజ్లో కనగిరి అని ఒక పెద్ద అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ నుంచి 4 వ్యక్తులు, అదేవిధంగా బెండాలపాడుకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి భర్త కూడా ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కూడా ఆయుధాలు, అదేవిధంగా తుపాకులతో పాటు ఒక కారును కూడా అధికారులు సీజ్ చేశారు. అధికారికంగా వారందరూ కూడా రిమాండ్ తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం వారందరూ కూడా క్రమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్ష అనంతరం మధుర జడ్జి ఎదుట హాజరుపరుస్తారని కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఇటీవల కాలం అంటే మొత్తం జంతువుల వేటకు వచ్చినటువంటి 5 వ్యక్తులకు సంబంధించి అక్కడ అంటే ఎంతమంది వచ్చారు, కారణం ఏంటి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు జంతువుల గతంలో వేటాడారా ఏంటి దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తంగా జంతువుల వేట కలకలం రేపుతుంది. ఇది గతంలో కూడా ఇలా వేటకు వచ్చినటువంటి కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం తీవ్రంగా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.